యొక్క ఇంట్రెస్ట్ ఏంటి అనేసి అయితే మీరు ఐడెంటిఫై చేయాలి. అంటే మీరు ఎటు సైడ్ మీ మైండ్ అనేది వెళ్తుంది అనేది. అది ఎలా మనం ఫోకస్ చేయాలి, అది ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అంటే సో మిమ్మల్ని మీరే క్వెషన్ చేసుకోవాలి. ఈ 3 క్వెషన్స్ మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకున్నట్లయితే సో ఈజీగా సో మీకు ఎటువైపు వెళ్ళాలి అనేది అయితే ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ క్వెషన్ వచ్చేసరికి మీరు ఎటు సైడ్ ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు, లైక్ మిషన్స్ మీదనా, ఓకేనా, లేదంటే కంప్యూటర్స్ పైననా, లేదా డిజైన్ పైన, లేదా కన్స్ట్రక్షన్ పైన. ఇన్ కేస్ మీరు మిషన్స్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించినట్లయితే మీకు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయితే బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. లేదు మీకు కంప్యూటర్ సిస్టమ్ ఇంజనీరింగ్ అవ్వాలి అండ్ కంప్యూటర్స్ పైన ఎక్కువ నాలెడ్జ్ ఉంది అండ్ దానిపైన నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాను అనుకున్న వాళ్ళైతే కంప్యూటర్ ఇంజనీరింగ్ అయితే మనకు అవైలబుల్గా ఉంది పాలిటెక్నిక్ కోర్స్లో. అండ్ కమింగ్ టు డిజైనింగ్ అదంతా కూడా మనకి ఏంటంటే సో అగైన్ దీంట్లో కూడా ఏఐ సంబంధించిన కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కన్స్ట్రక్షన్కి సంబంధించింది అయితే మీకు సివిల్ ఇంజనీరింగ్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఇలా మీకు సో దేంట్లో మీరు ఎక్కువగా లైక్ ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఏ వర్క్ పైన మీకు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడిగితే నేను త్రిబుల్ కోర్స్ అనేది తీసుకున్నాను. అది ఏంటి అంటే ఇష్ట ప్రకారంగా తీసుకోలేదు. త్రిబుల్ కోర్స్ అనేది ఒక ఇంట్రెస్ట్ అనేది ఏర్పడింది ఎప్పుడు నా 7th 8th క్లాస్ అప్పుడు. సో ఆ టైంలో నాకేంటంటే వైరింగ్ చేయడం ఎక్కువగా ఇష్టము, సో లైట్స్ రిపేర్ చేయడం ఎక్కువ ఇష్టము. అలా నాకు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతూ సో నేను డిప్లొమాకి వచ్చిన వెంటనే సో త్రిబుల్ కోర్స్ అనేది తీసుకున్నాను. ప్రజెంట్ నేను చేస్తున్న జాబ్ అనేది కూడా సో నా యొక్క ఫీల్డ్కి సంబంధించిన జాబే అనమాట. సో అలా మీకు ఏది ఇంట్రెస్ట్ అనేది అయితే మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. దాని తర్వాత సో ఇక్కడ మీరేంటంటే ఏ వర్క్కి మీరు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు, లైక్ ఇండోర్స్ వర్కా లేదంటే అవుట్డోర్ వర్కా. ఇండోర్స్ వర్క్ అంటే టోటల్గా కంప్యూటర్కి సంబంధించిన ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్స్ దానిలలో మీరైతే వర్క్ చేయొచ్చు. లేదు అవుట్డోర్స్ అంటే సివిల్ మెకానికల్ ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం బయటికి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ మీరు చూస్ చేసుకున్నారంటే సో ప్లానింగ్ కానీ అండ్ సైట్ ప్లానింగ్, సైట్ విజిటింగ్ ఇవన్నీ కూడా మీకు ఏంటంటే అవుట్ సైడ్ వర్క్ అయితే ఉండడం జరుగుతుంది. సో అలా మీరైతే చూస్ చేసుకోవాలి దేనిపైన మీకు ఎక్కువ ఇంట్రెస్ట్. నేను బయట తిరగాలనుకుంటున్నాను, సో ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను అంటే మీకు సివిల్ మెకానికల్ అయితే సో బాగా యూజ్ అవుతాయి. లేదు నాకు సిస్టమ్ వర్కే ఇష్టము, సో ఇండోర్ కాకుండా లైక్ అంటే అవుట్డోర్ కాకుండా ఇండోర్ మాత్రమే నాకు ఇష్టము అనుకున్నప్పుడు మీరు ఐటీ కానీ డిజైనింగ్ కానీ కంప్యూటర్స్ కానీ ఇవి అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సో వాట్ సబ్జెక్ట్స్ డూ ఐ న్యాచురల్లీ పర్ఫామ్ వెల్ అనేది మీకు తెలియాలి. అంటే సో ఏ సబ్జెక్ట్స్ పైన నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించగలుగుతాను అండ్ ఏ సబ్జెక్ట్ నాకు ఈజీగా వస్తుంది అనేది కూడా మీరైతే తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ బైపీసీ ఇంటర్మీడియట్ కంపేర్ చేసుకుంటే చాలా మందికి ఏంటంటే సో మ్యాథమెటిక్స్ ఉంటుంది అనే భయంతో బైపీసీ జాయిన్ అయిపోతూ ఉంటారు, ఓకేనా. సో అలాంటి వాళ్ళు చాలా వరకు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు అండ్ లోలో పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అలా చూస్ చేసుకోవద్దండి. ఇక్కడ మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అలా మీరు చూస్ చేసుకో